అబ్బాబ్బాబ్బా! టైం ఎంత అవుతుంది? 6:45 అవుతుందేంటి? అయ్యయ్యో! నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందనేసి అయితే లేట్గా లేసాను. ప్రతిరోజు ఇలా లేట్గా లెగిసాను అనుకోండి, ఇంకా నన్ను జాబ్ నుంచి రిజైన్ చేస్తారు. అబ్బా! సర్లేండి, ఈరోజు వెనస్డే. ఈరోజు అయితే నాకు తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ వస్తారు. ఎందుకు వస్తారు చెప్పండి? మీకు తెలిసిందే కదా. ఎందుకంటే ఓకే, సాల్వ్ చేస్తాను. ఈరోజు మేమందరం ఎలా వర్క్ చేస్తున్నాం, ఎలా ఉంది డిపార్ట్మెంట్ అని మొత్తం చూడడానికి అయితే వస్తున్నారు. సో ఇప్పుడైతే అందుకే నిన్నైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నిన్నైతే చెప్పారు. సో ఇప్పుడైతే బ్రష్ చేసుకున్నాను. మౌత్ వాష్. ఈరోజు ఎందుకు ఇంత టైం అయిపోతుంది? అయ్యో, ఈరోజు స్విమ్మింగ్ తర్వాత పెట్టుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే స్విమ్మింగ్ చేద్దాం. ఈ మార్నింగ్ పూట స్విమ్మింగ్ అంటే నాకు ఎందుకు కలవట్లేదు. ఇప్పుడైతే వెంటనే స్నానం చేసి వెంటనే డ్రెస్ మార్చుకొని ఇంక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్విమ్మింగ్ చేసుకొని పెండింగ్ వర్క్ చేసుకోవాలి. ఇంకా స్నానం చేసిన చాలే, కానీ వెంటనే వెళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఈరోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాం. పోతే సెకండ్ ఇది ఎలా ఉండిద్ది? ఇదేం బాగోలేదు అంతగా. ఎందుకు ఏంటి ఏం గౌన్స్ అయితే బాగోవడం లేదు. ఇది బర్త్డే డ్రెస్, బర్త్డే కలర్లో కదా. ఇది బాగానే ఉంది, కానీ ఓకే బాగానే ఉందిలేండి. ఇప్పుడైతే నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను. ఏం వేసుకున్నాం? ఇది ఇది ఓకే. అండ్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంతా అయితే రెడ్ అండ్ లైట్ కూడా ఆఫ్ చేసేసి వెంటనే వెళ్ళాలి ఎక్కడికి? టిఫిన్ చేయడానికి. అబ్బా, ఇక్కడ కూడా ఏసీ అయితే ఆఫ్ చేసేసేద్దాం. సరే, కొంచెం ఇక్కడ కర్టన్స్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇక్కడ. ఈరోజు ఇలా ప్యాన్ కేక్స్ తింటా. అరే, what happened? One second, guys. ఇప్పుడైతే నేనైతే ప్యాన్ కేక్స్ తినేసా. చాలా బాగుంది. ఇప్పుడు స్టార్ బక్స్ తీసుకెళ్దామా లేకపోతే ఇప్పుడైతే స్టార్ బక్స్ అయితే తీసుకుంటూ వెళ్దాం, తాక్కుంటూ వెళ్దాం. ఏంటి డోర్ అయితే అలానే ఓపెన్ చేశాను? ఏమోనండి,
టైం అయితే చాలా అవుతుంది. బా సూపర్ ఉంది బాబా. అరే నాకు కావాలి కాదు. ఇప్పుడైతే ఎలానైతే ఓకే ఇప్పుడు మనము వెళ్ళాలి. అరే ఎందుకు కదలట్లేదు? నా స్టార్బక్స్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే వెంటనే వెళ్ళి చాలాసేపు అయితే అవుతుంది, 10 o'clock అవుతుందేమో. 10 అయ్యో ఏందంటే తొందరగా అయింది. 1:40. అయ్యో ఏం చేస్తున్నాను నేను అసలు? ఇదేంటిది కొత్త అపార్ట్మెంట్స్ కట్టారేమో అక్కడ. సర్లేండి, అయినా మీరేమనుకోకండి, ఎందుకంటే నా నిజమైన టైం చూసి. ఏంటి నిజమైన టైం అంటే ఏంటిది? నాది క్లాక్ టైం నాది ఏంటి అది చూసి ఏమనుకోకండి, ఎందుకంటే అది నా రియల్ది కాదు, కొంచెం ఫాస్ట్ అన్నమాట. కొంచెం నో వెయిటింగ్ నో పార్కింగ్ అనుకున్నాను అండి. సర్లే ఇక్కడే పెట్టేసేసేద్దామంటే అంతే. ఇప్పుడు దీన్ని అయితే లాక్లో అయితే పెట్టేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. సో గైస్, మేనేజ్మెంట్ వాళ్ళు అయితే వచ్చారు, నా వర్క్ కూడా చెక్ చేశారు. నేనైతే మంచిగానే ప్రజెంట్ చేశాను లేండి, ఏమంతగా చండాలంగా అయితే చేయలేదు. కానీ కొంచెము తొందరగా చేయమన్నారు, అంటే తొందరగా ఆఫీస్కి రామన్నారు. కానీ నేనైతే నా టీమ్స్లో నేనే ఫస్ట్ వచ్చాను, తెలుసా మీకు? మరి నేను కొంచెం అలా లేట్గా వస్తున్నాను కాబట్టి మా ఇక్కడ ఇద్దరు ఉంటారన్నమాట నా పక్క, వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఈవినింగ్ కొద్దిసేపు ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అమ్మ ఇప్పుడైతే టైం 3. సర్లేండి, నేను 10 o'clockకి వచ్చాను చెప్పాలంటే. బట్ నేనైతే ఇక వర్క్ చేసుకుంది 4 hours. ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళు తొందరకి వెళ్ళిపోయారు కాబట్టి నా ప్రాబ్లం. డ్రైవ్ చేసి ఇప్పుడు ఇక్కడైతే చూసారా, చాలామంది గ్రూప్స్ పెట్టుకొని అయితే వెళ్తున్నట్టుగానే ఉంది. 1 second, నేను ఒక చిన్న అమ్మాయిని చూసాను. 1 minute, మనం పెంచుకోవచ్చు కదా. ఈమె టీనేజా? ఇక్కడ ఏమైనా చిన్న పిల్లకాయలు ఉన్నారా? అతను కూర్చున్నారా? రైడర్ ప్లీజ్. I don't want to be a rider anyways. Headless girl. ఏం బాగోలే, వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడైతే వెళ్ళి నా ఇంటి దగ్గర అయితే వెళ్ళిపోవాలి. వెంటనే ఎవరు ఉండట్లేదు. ఓకే, గ్రీన్ సిగ్నల్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు వస్తున్నట్టున్నారు గైస్, చూసారా ఏరోప్లేన్. నేనైతే చెప్పాలంటే చాలా వరకు అయితే నా డ్రైవింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ముందైతే ఎక్కడ పడితే అక్కడ అలా వచ్చేస్తున్నాయి కదా. సో ఇప్పుడైతే కొంచెం ఓకే అనుకుంటున్నాను. పార్కింగ్ ఓకే కాదు, బట్ ఓకే లాక్ చేసా. ఓకే, మేనేజ్మెంట్ వాళ్ళు తొందరగా వెళ్ళారు కాబట్టి నేను కూడా తొందరగా రాగలిగా. సరే అండి, దానికన్నా ముందు
ఫస్ట్ అయితే నా డ్రెస్ నా చెప్పులు. సరే, ఇప్పుడైతే నేను స్లిప్పర్స్ అయితే వేసుకున్నా, కానీ నా డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాం. ఫ్రాకే వేసుకుందాం. ఈ ఫ్రాక్ ఎలా ఉంటుంది? ఈ ఫ్రాక్ మరి షార్ట్గా ఉంది. ఇది ఓకే గైస్, నేనైతే ఇది డ్రెస్ అయితే వేసుకున్నా. అబ్బా, టైం అయితే చాలానే అవుతుంది అనుకుంటా. 6 అయిపోయింది అప్పుడే. బాంబోయ్, 3కి వచ్చా. 3 అవర్స్ అయింది అప్పుడే. సర్లేండి, కొంచెం పని వర్క్ చేసేసుకున్నాం. ఏసీ కూడా ఆన్ చేసుకుందాం. కర్టన్స్ అన్నిటిని ఆన్ చేద్దామా? అన్నిటిని ఆన్, అండ్ లైట్స్ కూడా అన్నిటిని ఆన్ చేసేస్తే అయిపోతుంది. సరే, ఇంకా వర్క్ కూడా చేసుకోవాలి ఫాస్ట్గా. మా వర్క్ చేసి నా వల్ల రాట్లేదు. అబ్బా, ఒకసారి వ్యూ చూద్దాం. చర్చ్. దీనికన్నా నా బెడ్రూమ్ బాల్కనీ వ్యూయే బాగుండింది. లైట్స్ ఆఫ్ ప్లస్ ఏసీ కూడా ఆఫ్ చేసేద్దాం. ఈరోజు అయితే ఏమీ బాగోలేదు. ఏం బాగోలేదంటే లంచ్. ఏం లంచ్ అంటే ఆఫీస్లో ఉన్న లంచ్ ఏమీ బాగోలేదు గైస్. ఎందుకో తెలియట్లేదు. నా లెగ్స్. సర్లేండి, కొద్దిసేపు అలా అనేసి అయితే మనము ఏం చేద్దాము, వర్కౌట్స్. అండ్ ఇంత వద్దులే కానీ ఇంకా చేసింది చాలే, కానీ కొద్దిసేపు లివ్ చేసేద్దాం. హువా హువా హువా. అలా కాదు. అబ్బా, ఇంకా చాలాసేపు అయింది, కానీ బాగా ఆకలేస్తుంది. డిన్నర్ తినాలని ఉంది. అరే అవును, ఒక్క నిమిషం గైస్, మనం ఈరోజు స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం. అరే షిట్, ఈ మార్నింగ్ అయితే ఆఫీస్కి లేట్ అయిపోతుందని ఒక గోల, ఈవినింగ్ అయితే మర్చిపోతున్నా. ఇప్పుడు నాకు చేసే ఓపిక కొంచెం కూడా లేదు. వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ అంటే ఇలా కూర్చుందాం కొద్దిసేపు. ఇక్కడికన్నా ఇక్కడ కూర్చోడమే బాగుంది. ఇక్కడ కాదు, ఇక్కడ. బాగా బోర్ కొడుతుంది. కూర్చోవడం ఎందుకు లేండి, వెళ్ళైతే అన్నం తిందాం. బాగుంది ప్యాన్ కేక్. ఇంకా చాలా లెక్కనే వాటర్ తాగుతాం. వాటర్ అయితే తాగేసా. ఇంకా టైం చాలా అవుతుంది. ఏసీ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇక్కడ ఈ రోబోని కూడా ఆన్ చేసేద్దాం.
ఈ రూమ్కి రాక చాలా రోజులైంది. బా ఈ రూమ్కి రాక చాలా రోజులైంది. ప్రతిరోజు ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ మాత్రమే పోతున్నా. అరే తప్పు చేసేదాన్ని అయితే. నా ఇంట్లో ఏ రూమ్లోనే ఏం రూమో కూడా తెలియట్లేదు. సర్లే, నాకు ఇష్టమైన రూమ్ అయితే ఇదే గైస్. ఎందుకంటే చిన్నపిల్లలా ఉంటుంది. ఇక్కడైతే నా ఇంట్లో అంటే మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడైతే ఇల్లు ఇలాంటి ఒక రూమ్ ఉండేది. ఈ రూమ్లోనే ఇలాంటి టేబుల్లోనే నేను హోంవర్క్స్ చేసుకుని మంచిగా పండుకునేదాన్ని. ఆ మెమరీస్ గుర్తొస్తాయి అన్నమాట ఈ రూమ్లోకి వస్తే. కానీ ఈ రూమ్లో ఎవరు ఉండట్లేదు, నో యూజ్ అన్నమాట. సర్లే అండి, బాగా అయితే అన్నం తినేసి అయితే చాలాసేపు అయితే వచ్చాను. ఎప్పుడు చూసిన అక్కడే ఎందుకు, ఇక్కడ కూడా పండుకోవాలి. ఈ రూమ్లో పండుకున్నాను. ఇప్పుడైతే అన్ని కర్టన్స్ వేసి లైట్స్ ఆఫ్ చేసేసాను. సరే, ఈ రూమ్లో అయితే పండుకున్నాను. సరే గైస్, మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.